టీడీపీకి భారీ షాక్. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పైలా బోస్ టీడీపీకి గుడ్ బై. ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరిపుల సత్యప్రభ తీరును నిరసిస్తూ టీడీపీకి రాజీనామాలు ఇస్తున్నట్లు ప్రకటించిన తెలుగు యువత. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం టీడీపీ నాయకుడు పైలా సుభాష్ చంద్రబోస్ స్వగృహంలో మీడియా సమావేశం. కాకినాడ జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా కొనసాగిన పైలా సుభాష్ చంద్రబోస్ నేడు ఆ పార్టీకి సంబంధించిన పదవులకు రాజీనామా చేసినట్లు మీడియా పూర్వకంగా ప్రకటించిన బోస్, పార్టీ పుట్టినప్పటి నుండి సేవ చేసినప్పటికీ ప్రస్తుత టీడీపీ అభ్యర్థి తమను పక్కన పెట్టినట్లు తెలిపిన బోస్, అవమానాలు భరిస్తూ వస్తున్నప్పటికీ నేటికి అభ్యర్థిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. త్వరలో పార్టీ కార్యకర్తలతో కలిసి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని ప్రకటించిన బోస్, ఈరోజు మేము చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఎన్నో అవమానాలకు గురయ్యి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జితోటి ప్రస్తుత అభ్యర్థితోటి ఎన్నో అవమానాలు చేత్కారాలు ఎదుర్కొని ఇంతకాలం కూడా పార్టీ మీద ఉన్న మక్కువతో తెలుగుదేశం పార్టీలో కొనసాగాలి అనే ఉద్దేశంతో ఎంతో తగ్గి మేమందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు వరకు ఎదురు చూసాం. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మీకు తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వకపోతే ఈ పరిస్థితి ఏంటి అని చెప్పేసి పిలిచి మందలించి బోసుని కలుపుకొని వెళ్ళకపోతే ఎలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం వెళ్ళి వర్మ గారిని కలుపుకుంటూ తన రాజకీయం మొదలుపెట్టారు. వర్మ గారు తెలుగుదేశం పార్టీకి ఎంతో ముఖ్యమైన నాయకులు అని చెప్పి ఉద్దేశంతో అంతటి పవన్ కళ్యాణ్ కూడా వర్మ గారి దగ్గరికి వెళ్ళాడు. అలాగే నేను కూడా నా నియోజకవర్గంలో చిన్న చిన్న కార్యకర్తలకు కూడా వెళ్ళాను. నువ్వు ప్రతిభా నియోజకవర్గంలో బోస్ ఇంటికి వెళ్ళకపోతే కుదరదని చెప్పేసి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు మా అభ్యర్థి సత్యప్రభని ఎంతో దారుణంగా మందలించి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఈసీలో టికెట్లు అడుగుతున్నారనే ఉద్దేశంతోనో ఏ ఉద్దేశంతోనో మమ్మల్ని మా దరిదాపులకు కూడా ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ని అందరినీ కూడా పక్కన పెట్టి కొత్తగా వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న కార్యకర్తలను ముందు పెట్టుకుని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది. ఇవన్నీ భరించలేక మా కేడర్ అందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంత అవమానాలు భరించే కన్నా మనం పార్టీకి రాజీనామా చేసి మన నిర్ణయాలు మనం తీసుకుందామని చెప్పేసి అందరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు కొనసాగించడం వల్ల ఎంతోమంది అందరూ కూడా ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, ఎన్నో అవమానాలు పడ్డాం. అయినప్పటికీ కూడా ఏది లెక్క చేయకుండా మేము పార్టీలో కొనసాగుతూనే వచ్చాం. అవన్నీ కూడా ఈరోజు ఈవిడి గుర్తించకుండా తన ఇష్టారీతిని కొత్త వాళ్ళని పార్టీలో చేర్చుకుంటూ తన పద్ధతి కొనసాగిస్తూ వస్తుంది. ఏ రోజు కూడా మేము అధికార వ్యామోహం కోసం పనిచేయలేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోనే ఉన్నాం తప్ప అధికార పార్టీ ఏది ఉంది అని చెప్పి దానికోసం ఎంపర్లాడే అధికార పార్టీలో ఛాయిన్ కాలేదు. ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని అవమానాలు పడుతూ ఆత్మ విమర్శ చేసుకుంటూ బతకలేమని చెప్పేసి విలువ లేని చోట ఉండడం కన్నా విలువ ఇచ్చే దగ్గర మనం పనిచేయడం మంచిది. రాజకీయాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం నమ్ముకుని ఎంతోమంది ప్రజలు ఉన్నారు కాబట్టి మనం రాజకీయ మనుగడ కొనసాగించాలంటే ఏం చేయాలని తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈరోజు పార్టీకి మన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అలాగే మాలో కొంతమంది మా భార్యతో సహా తెలుగుదేశం పార్టీ తరఫున మేము గత ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్లుగా నెగ్గడం జరిగింది. మేము మా పార్టీ తరఫున పోటీ చేసిన తప్ప మా కౌన్సిలర్లు ఎవరు కూడా పార్టీ నుంచి ₹1 ఏ ఖర్చు నిమిత్తం కూడా తీసుకోలేదు. పార్టీ కూడా మాకు ₹1 సాయం చేయలేదు. పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇన్ఛార్జీలు కానీ మాకు వచ్చి ప్రచారం చేయలేదు. మా ఇండివిజువల్ కెపాసిటీతో మేము నెగ్గిన కౌన్సిలర్లు మాత్రమే మేమందరం మా ప్రజాబలంతో మా సొంత ఖర్చులతోటి మేము నెగ్గాం కాబట్టి ఆ పదవులకైతే రాజీనామా చేయట్లేదు. ఎందుకంటే అది పార్టీలో ఎవ్వరూ మాకు సహకరించలేదు. ఎమ్మెల్యే అభ్యర్థులు సహకరించలేదు, ఎమ్మెల్యేలు ఎంపీలు సహకరించలేదు. మా స్వశక్తిలో మేము నెగ్గిన పదవులు కాబట్టి
అది మేము నీతి నిజాయితీగా సంపాదించిన పదవులు కాబట్టి మేము కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ పదవులకు మాత్రం రాజీనామా చేస్తున్నాం. ఇది చాలా మేమందరం చెప్పడానికి కూడా చాలా అవమానకరమైన రీతిలో రాజీనామా చేస్తున్నాం.